నమ్మకం మనల్ని ఎక్కడిదాకా తీసుకెళ్తుంది, కొన్నిసార్లు ఊహకుగూడా అందని ప్రదేశాలకు కదా. ఈరోజు మనం ఒక యాత్రికుడి కథ వినబోతున్నాం, ఆయన శబరిమల ప్రయాణం గురించి. ఇది కేవలం ఒక ట్రిప్ కాదు, అస్సలు కాదు, అదొక దివ్యమైన అనుభూతి. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఇది నేను అనుభవించినది, తర్కానికి అందనిది. చూసారా, ఈ మాటలన్నది ఆ యాత్రికుడే తన జీవితాన్ని మార్చేసిన ప్రయాణం గురించి చెప్తున్నప్పుడు. అసలు ఏంతా తర్కానికి అందని అనుభవం? పదండి, మనమూ తెలుసుకుందాం. అయితే ఈ కథ, ఈ అద్భుతమైన ప్రయాణం ఏదో అనుకోకుండా మొదలైపోలేదు. దీని వెనుక కొన్ని నెలల క్రితం పుట్టిన ఒక చిన్న కోరిక ఉంది. అక్కడినుంచి అంతా మొదలైంది. అదంతా మొదలైంది సెప్టెంబర్లో. చాలా మామూలుగా ఒక సాధారణ భక్తుడులా శబరిమల వెళ్లారాయన. కాని అక్కడ ఆయన మనసులో ఒకే ఒక్క కోరిక చాలా బలంగా నాటుకుపోయింది. అదేంటంటే ఆ పవిత్రమైన 18 మెట్లు ఎలాగైనా ఎక్కాలి అని. కాని చూడండి, ఇంటికి తిరిగొచ్చాక ఏదో మార్పు. ఈసారి వెళ్తే ఏదో అలా చూసి రావడం కాదు, సాక్షాత్తూ ఆ స్వామితో ఒక కనెక్షన్ కావాలి అనుకున్నారు. అందుకే అంత కఠినమైన 41 రోజుల అయ్యప్ప దీక్ష తీసుకోవాలని ఫిక్సయ్యారు. సో ఆయన భక్తి ప్రయాణం ఎలా సాగిందంటే, సెప్టెంబర్లో ఒక కోరిక పుట్టింది, అక్టోబర్లో కఠినమైన దీక్ష మొదలైంది, నవంబర్లో మొదటి దర్శనమయ్యింది, ఫైనల్గా ఏప్రిల్లో ఆయన జీవితాన్నే మార్చేసిన ఆ ప్రయాణం మొదలయ్యింది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఊహించని మలుపు వస్తోంది. ఇది ఎవరో వేసుకున్న ప్లాన్ కాదు, ఇది విధి రాసిన ఒక స్క్రిప్ట్లా అనిపిస్తోంది. వింటుంటేనే మనకలా అనిపిస్తోంది. రోజు మార్చ్ 13. ఆయన మామూలుగా ఇంట్లో ఫోన్ చూసుకుంటున్నారు, అంతే. ఏ ప్లాన్ లేదు, ఏ ఆలోచన లేదు. ఉన్నట్టుండే అకస్మాత్తుగా ఆయన మైండ్లో ఒకే ఒక్క మాట, ఒక మెరుపులా వచ్చింది: శబరిమల. ఆ ఆలోచన వచ్చిన వెంటనే ఇంకేం ఆలోచించలేదు. ఎవరో నడిపించినట్టుగా టెంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేశారు. చూస్తే ఏప్రిల్ 1వ తేదీ దర్శనానికి లాస్ట్ డే. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే బుక్ చేసేశారు. కాని కొన్ని రోజుల తర్వాత ఆయనకు తెలిసిన ఒక విషయం అసలీ కథ మొత్తాన్నే మార్చేసింది. ఆ బుక్ చేసిన తేదీ ఏప్రిల్ 1. అదే రోజు సాక్షాత్తు అయ్యప్పస్వామి పుట్టినరోజు. ఆ విషయం తెలిసినప్పుడు ఆయనకు ఒళ్లంతా గగుర్పాటు. ఇది యాదృచ్ఛికం కాదు, కోయిన్సిడెన్స్ అస్సలు కాదు, ఇది ఖచ్చితంగా స్వామి నుంచే వచ్చిన పిలుపు అని ఆయనకర్థమైపోయింది. కాని మీకు తెలుసు కదా, దేవుడు పిలిచాడు కదా అని అన్నీ ఈజీగా అయిపోవు. ప్రతి యాత్రలోనూ పరీక్షలు ఉంటాయి. మరి ఆయన యాత్రలోనూ చాలా పరీక్షలు ఎదురయ్యాయి. పంబ చేరుకోగానే ఆయన ప్లాన్స్ అన్నీ తలకిందులు. అనుకున్న దారి మూసేశారు, ఏదో ఊరేగింపు ఉందని. చెప్పులు లేకుండా నడుస్తుంటే కింద నేల మండిపోతోంది. ఆ వేడికి కాళ్ళు కాలిపోతున్నాయి. జనమైతే ఇక చెప్పక్కర్లేదు, అదుపులో లేరు. ఆయన ప్రశాంతంగా దర్శనం చేసుకుందామని వెళ్తే పరిస్థితి దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. కాని చూడండి, కొన్నిసార్లు మనకెదురయ్యే అడ్డంకులే వరాలుగా మారతాయి. ఆ దారి మూసేయడం వల్లే ఒకవేళ ఆయన ముందే వెళ్ళి ఉంటే అస్సలు చూడలేని కొన్ని అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ చూసే అవకాశం దక్కింది. అంటే జరిగింది మన మంచికే అన్నట్టు. అదంతా అయిపోయాక తీసిన ఫోటోలు చూసుకుంటుంటే ఒక్కసారిగా షాక్. ఉత్సవ విగ్రహం ఫోటోలో ఏదో ఒక రహస్యమైన కాంతి, ఒక మెరుపులా కనిపించింది. విచిత్రమేంటంటే ఫోటో తీస్తున్నప్పుడు అది ఆయన కంటికి కనబడలేదు. ఇది రాబోయే అద్భుతాలకు ఏమైనా సంకేతమా అనిపించింది. ఇక సన్నిధానం చేరుకున్నాక అసలైన అద్భుతం మొదలైంది. అక్కడనుంచి జరిగిన సంఘటనలు ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి. జస్ట్ ఒక్క గంటలో 1 కాదు 2 కాదు, ఏకంగా 4 సార్లు దర్శనం. మొదటి 3 సార్లు జనంతో పాటు తోసుకుంటూ అయ్యాయి. కాని ఆ 4వసారి అదొక మిరకిల్. రద్దీ ఏమాత్రం లేని ఒక చిన్న సైడ్ డోర్ నుంచి లోపలికి వెళ్లే ఛాన్స్ దొరికింది. ఆ 4వ దర్శనంలో ఒక 5 నిమిషాల పాటు చుట్టూ ఒక్క మనిషి లేరు, తోపులాటలేదు, అరుపుల్లేవు. కేవలం ఆయన ఇంకా అయ్యప్పస్వామి, అంతే. బహుశా ఆయన పడిన కష్టానికి ఫలితంగా ఆ ప్రశాంతమైన డైరెక్ట్ కనెక్షన్ దొరికిందేమో. అలా ప్రశాంతంగా స్వామిని చూస్తున్న ఆ క్షణాల్లో ఒక అపరిచిత వ్యక్తి ఆయన దగ్గరికొచ్చి ఇలా అన్నారు: స్వామీ శరణమయ్యప్ప, నీకున్న అన్ని సమస్యలకు అదే చాలు. అసలు ఎవరు ఆ వ్యక్తి? అంతేకాదు, ఆయన అనుభవం అక్కడితో ఆగలేదు. సాధారణంగా భక్తులకు కనిపించని ఎన్నో అరుదైన దృశ్యాలు చూశారు. విగ్రహానికి భస్మం పూయడం, రుద్రాక్షమాల వేయడం,
చివరికి గర్భగుడి లోపల నుంచే హరివరాసనం వినడం ఇలాంటి భాగ్యం దక్కింది. ఇక క్లైమాక్స్. కథలో అసలు రహస్యం బయటపడే టైం వచ్చింది. ఆ రాత్రి జరిగిన సంఘటనల వెనుక అసలు అర్థమేంటి? అర్ధరాత్రి పంబకు తిరిగి నడుస్తుంటే ఆయన మనసంతా ప్రశ్నలే. అసలు ఎవరా అపరిచితుడు? ఎందుకు నా దగ్గరకే వచ్చాడు? నా గురించి అన్నీ ఆయనకెలా తెలుసు? ప్రశ్నల మీద ప్రశ్నలు. అప్పుడు ఆయన హృదయంలో ఒక ఆలోచన మెరిసింది. ఒక సమాధానం దొరికింది. వచ్చిన ఆ అపరిచితుడు మరెవరో కాదు, సాక్షాత్తు అయ్యప్ప స్వామి. మరి ఆయనతో ఉన్న ఆ చిన్న పాప మాళికాపురత్తమ్మ. ఆ క్షణంలో ఆ దివ్య దర్శనం వెనుకున్న పూర్తి అర్థం ఆయనకు తెలిసిపోయింది. ఈ కథ విన్నాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అసలు యాదృచ్ఛికం అంటే ఏంటి? దైవిక పిలుపు అంటే ఏంటి? ఈ రెండిటి మధ్యున్న ఆ సన్నని గీత ఏది? ఈ యాత్రికుడి అనుభవం మన నమ్మకాల గురించి మనకేం చెప్తోంది? ఒక్కసారి ఆలోచించండి.